న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది గాయపడగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కుంభమేళకు వెళ్లేందుకు భక్తులు భారీగా స్టేషన్లోకి వచ్చారు. దీంతో ప్రయాగ్రాజ్ వెళ్లే రైలుకు సంబంధించి 13, 14 నెంబర్ల ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే ఒక రైలు రావడంతో ఆ ట్రైన్ ఎక్కే నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఘటనను రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ధృవీకరించారు. ప్లాట్ఫామ్ నంబర్ 14 వద్ద ప్లాట్ఫామ్ నంబర్ 1 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే అధికారులు ప్రకటన చేశారు. రద్దీ పెరగడంతోనే తొక్కిసలాట జరిగిందని ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాంశు ఉపాధ్యాయ్ వెల్లడించారు. కొందరు ప్రయాణికులు 14, 15 ప్లాట్ఫారంల మధ్యనున్న మెట్లపై నుంచి జారిపడ్డారని హిమాంశు వివరించారు. వారి వెనక నిలబడి ఉన్నవారు కింద పడ్డారని సిపిఆర్ఓ తెలిపారు. ఇక సిపిఆర్ఓ ప్రకటనకు విరుద్ధంగా ఢిల్లీ పోలీసులు వాదించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అన్నారు. తొక్కిసలాట ఘటనపై 2 సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టింది. రైల్వే స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా అధికారులు విచారణ జరిపిస్తున్నారు. అధికారుల విచారణలో లోపాలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. రైల్వే స్టేషన్లో భద్రత ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల్లో 14 మంది మహిళలు, 2 పురుషులు, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై ఎల్జీవీకే శిక్షణ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం అతిషి స్పందించారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహాకుంభమేళకు భక్తులు వెళ్తున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజల భద్రతపై ఆందోళన చెందడం లేదంటూ ఆరోపించారు. ప్రయాగ్రాజ్లో ఎటువంటి ఏర్పాట్లు లేవు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సైతం ఎలాంటి ఏర్పాట్లు లేవని అన్నారు. ప్రజలకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని సూచించారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కుంభమేళకు వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు సంతాపాన్ని తెలిపారు. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 2,50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. మైనర్ గాయాలైన వారికి 1,00,000 ప్రకటించింది. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. మృతులంతా ఢిల్లీ, బీహార్కు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు. చివరి నిమిషంలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మారిందనే ప్రచారమే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 14 పైకి వస్తుందని, 10 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుందని అధికారులు తొలుత అనౌన్స్మెంట్ చేశారు. ఈ ట్రైన్కు దాదాపు 1,500 జనరల్ టికెట్లు అమ్మినట్టు తెలుస్తుంది. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఈ టికెట్లు కొనుగోలు చేసిన జనం 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. అదే ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, 13వ నెంబర్ ప్లాట్ఫామ్కి రావాల్సిన భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం అప్పటికే ఆయా ప్లాట్ఫామ్లపై పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. రెండు రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్లపై రద్దీ పెరిగింది. రాత్రి 9 గంటల 55 నిమిషాలకు ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ మరో ప్లాట్ఫామ్ పైకి వస్తుందనే ప్రచారం జరిగింది. ట్రైన్ బయలుదేరడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వేచి ఉన్న జనమంతా మెట్ల వైపు కదిలారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కదలడమే కష్టమవుతూ ఉండగా రైలు ఎక్కడ వెళ్లిపోతుందనే ఆందోళనతో తోపులాట జరిగింది. మెట్లపైకి జనం ఒక్కసారిగా చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు, పిల్లలు మెట్లపై పడిపోయారు. దీంతో జనం వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు.